ఉండాలను అమ్మదాన్ని ఇంటికి తెచ్చినానండి నేను. ఇంటికి తెచ్చినామని కాదు, అందరం హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు గొడవలు పడుకుంటా ఏదో ఒక డిస్కషన్ ఎందుకు అని నేను అంటా అంతే. వదిలేసి నేను యాడ ఉంటానండి మీరు యాడు ఉంటావు యాడు ఉండవని కాదు. పిల్లలను వదిలేసి నేను బతకగలుగుతాను. ఎవరో చెప్పినారని మనం గొడవ పడితే మనం రోడ్లో పడితే మనకు ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు. మనం ఉన్నదే ఇంతమంది, మనకు ఎవరు లేరు. పిల్లలు వచ్చినాక ఫ్యామిలీ పెద్దగా అయిందని అనుకుంటున్నాం. ఈ టైంలో గొడవ పడి నువ్వు వేడా మేము ఆడ ఉంటే మళ్ళీ మనకు ఎవరు లేనట్టే ఉంటుంది కదా. మాకు ఎవరు లేనట్టు ఉంటుంది, నీకెవరు లేనట్టు ఉంటుంది. ఎవరియో చెప్పిన మాటలు నిన్ను అట్ట చూస్తున్నారు, నిన్ను ఇట్ట చూస్తున్నారు, నీకు పెళ్లి చేయరు గిల్లి చేయరు. ఇక ఏం చేస్తాం? అవి వాళ్ళు చెప్పినట్టు నువ్వు అన్నీ పట్టుకుంటే మన జీవితాలు నడుస్తాయా? పట్టుకోండి ఏమి వినండి. అదే కదా, ఏం అవసరమా? మనం బాధపడుతుంటే చెప్పిన వాళ్ళకి సంతోషం. ఇంకా వీళ్ళు మేము చెప్పిన మాటలకు కొడుక సత్తారు కదా, విడిపోయినారు కదా అన్న కాడికి వస్తుంది. వాళ్ళు చూసి ఇన్నేళ్ళ నుంచి మమ్మల్ని ఎట్లా విడగొట్టాలనో తెలియకనే సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇది ఒక అస్త్రంలాగా అయిపోయింది. మా వెళ్ళైనప్పటి నుంచి ఏదో ఒక గొడవ ఏదో ఒక పుల్ల పెట్టడానికి ట్రై చేస్తారు. అది మేము నెరవేరనీయం. ఈసారి కొంచెం పెద్దగానే అయింది. మా సైడ్ నుంచి నరక రాకుండా అటు సైడ్ నుంచి నరక వచ్చినాడు. అంత గబ్బు గబ్బు అయిపోయింది. పిల్లల్ని పెట్టుకుని మేము వేరే ఇంట్లో ఉండడం ఇదంతా ఎందుకు తలకాయ నొప్పి, లేనిపోని ఇబ్బందులు, ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు? మనకు ఎవరు లేరు. పిల్లలు మాకు అలవాటే లేదు. వీళ్ళు మొత్తం వాళ్ళ పెదానికి అలవాటు కదా కదా. మా దగ్గర ఉండనే ఉండరు, మా దగ్గర పడుకోరు. వాళ్ళకి మా దగ్గర అసలు అలవాటే లేదు. ఏం చేస్తాం? వాళ్ళని ఏమన్నా బెదిరించి చెప్తే వాళ్ళకి ఏమన్నా అర్థమవుతుంది? వాళ్ళకి ఏం అర్థం కాదు. ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళు ఇప్పుడు ఇంటికి వచ్చినా కూడా మనసులో అదే ఉంటారు. ఇప్పుడు అన్నాడు మళ్ళీ ఎప్పుడైనా అంటాడు కదా, అట్లాంటివి ఉండకూడదు. మనం అట్లాంటివి ఉండకుండా మనసులో అవన్నీ పెట్టుకోకుండా మళ్ళీ సైలెంట్గా మన పనులు మనం చేసుకుంటూ మనం హ్యాపీగా ఉంటే సరిపోతుంది. నువ్వు అదన్నావు, నువ్వు ఆ రోజు ఇదన్నావు అని ఇట్లా సాగ తీసుకుంటూనే ఉంటుంది. అనలే కాసిన ఎవరో చెప్పిన మాటలు మనం పట్టించుకోవద్దు. ఎవరో అన్నది మనం పట్టించుకుంటే మన జీవితాలు నాశనం అయిపోతే వాళ్ళు సంతోషంగానే ఉంటారు. అది రాక్షసానందం పొందేటోళ్ళకి మనం ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఎందుకు ఉండాలా? వాళ్ళు చెప్పినారని నువ్వు మమ్మల్ని ఇంట్లోంచి గెంటేస్తే నువ్వు బాధపడాలా, మేము బాధపడాలా లేదా? మరి మనకు సంతోషం ఉంటుందా? నువ్వు ఇబ్బంది పడకుండా నువ్వు బాధపడుకుంటూ ఉండాలా? ఏమో ఎట్లా కన్వర్ట్ చేసినారంటే నీకేదో పథకం ప్రకారంగా మేము పెళ్లి చేయలేదు అన్నట్టుగా, పెళ్లి చేస్తే మాకేమంటారంటే మాది సాగదు అన్నట్టుగా అట్లా క్రియేట్ చేసినారు అన్నట్టు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళదే ఉంటుంది. దేవుడు ఏది రాస్తే అదే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనం ఒక రోజు ఏదైనా వెనక ముందు అంతేగాని మేము ఏదో ఎట్లా చేస్తాం చెప్పండి? పెళ్లి కాకుండా ఎట్లా చేస్తాం? ఇబ్బంది పెట్టాలని తాను ఇబ్బంది పడుతుంటే మాకు అది సంతోషమా? అట్లేం ఉండదు కదా. వాళ్ళు సరిగ్గా మా దగ్గర నిద్రపోరు, ఏం లేదు. మొత్తం వాళ్ళ పెదనాయన దగ్గరనే అలవాటు కాబట్టి మా దగ్గర ఉండరు. నువ్వెట్లున్నావు? పిల్లలు వదిలేసి వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు. వాళ్ళు నోరు లేని పిల్లలు వాళ్ళకే ఇప్పుడు మన గురించి మనకు తెలిసినప్పుడు వేరే వాళ్ళ మాటలు చెప్తుంటే అదే కదా. మాకు మా అన్న గురించి ఎన్నో చెప్పినారు, ఎన్నో పుల్లలు పెట్టాలని చూసినారు. పెళ్లికి ముందైనా పెళ్లి తర్వాతైనా మేము అవన్నీ పట్టించుకోము. మనం బాగుంటే చూసేవాళ్ళక వాళ్ళ మధ్యనే ఏదో చేయాలని వాళ్ళు ఏదో చెప్తానే ఉంటారు. వాళ్ళ గురించి మనకు తెలిసినప్పుడు మనం ఆ మాటలు వినట్టుగా వదిలేసేయాలి. మాకెంతో మంది చెప్తే ఈ శివ నుంచి వదిలేస్తాం అంతే. మనం అదే పట్టుకొని ఎలాడి వాళ్ళతో అట్లా అన్నమాట, వీళ్ళతో మాకు అవసరం లేదు. ఎందుకంటే అంటాడా అనడా మనకు తెలుసు. అదే నువ్వు అదే సింపుల్గా మా వాళ్ళు అట్లాంటి కాదు, మా పిల్లలు అట్లాంటి కాదంటే సరిపోయేది. నువ్వు అదే మనసులో పెట్టుకుని వీళ్ళు కావాల్సుకొని నాకు పెళ్లి చేస్తలేదంటే మేమేమో కావాల్సుకొని ఎందుకు చేయకుండా ఉంటామండి. అవన్నీ మాకు తెలుస్తుంది. ఎంత కష్టపడుతున్నామో ఏం చేస్తున్నామో మాకు తెలుస్తుంది. చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తుంటారు. ఏమో మా చేతులారా మేము చేసినట్టుంటుందా? మా వరకు పోరాడేంత వరకు మేము పోరాడుతున్నాము. తనకు ఒక లైఫ్ ఉంటే నిజం ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది అంతే. ఒకరిని చూసి ఒకరు బాధపడొద్దని మాకు కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మధ్యలో చెప్పిన మాటలు వినకూడదు అంట నేను అంతే. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే కదా, అంతే కదా. మళ్ళీ నువ్వు మమ్మల్ని ఇంట్లోంచి పంపించి మా దగ్గరకు వస్తే మాకు కోపమే వస్తుంది. మళ్ళీ పిల్లలను చూస్తానికి వచ్చినా నేను ఉండలేకుండా వచ్చినా అంటే మాకు కోపమే వస్తుంది. ఎవరికైనా మా కాదు
మా ప్లేస్లో మా ప్లేస్లో ఎవరున్నా వాళ్ళు అట్లే రియాక్ట్ అవుతారు. ఇంత బాగున్న ఇల్లు వదిలేసి ఆడికి పోయి ఉంటే అది ఎట్లా ఇల్లు, అది ఏం కథ? నెలకు 3,500 అంటే అది 500 ఎందుకు తగ్గించినారు, 4,000కు 3,500 ఎందుకు తీసుకున్నారంటే వర్షం పడ్డప్పుడు దాని బాగోదని తెలిసింది. ఇల్లంతా కాస్తుంది అటంతా కాదు, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయలేము, ఏం చెప్పలేము. నేను అదే అంట, ఎవ్వరు నువ్వు బాధపడాలని కాదు, నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వు బాధపడాలని కాదు, నువ్వు బాధపడొద్దనే బయట చెప్పిన వాళ్ళ మాటలు వినకూడదు అంటాను. వినండి కావాల్సిన, మనకు అవసరం లేదు బయట చెప్పిన వాళ్ళు. నలుగురు 4 రకాలు అంటారండి, మనం ఏందో మనకు తెలుసు, వాళ్ళ గురించి మనకు అవసరం. మన బతుకులు మనం బతకాలంతే. వాళ్ళు చెప్పేవాళ్ళు రోజు చెప్తానే ఉంటారు. ఏమన్నా వండుకున్నావా లేదా? ఏం వండుకున్నా మరి ఏం తింటున్నావు? బయట నుంచి తెచ్చుకుంటున్నా? ఏం అబ్బినప్పుడు తెచ్చుకొని తింటున్నా లేకుండా ఇదే ఇట్లానే ఉంటుంది, అబ్బినప్పుడు తెచ్చుకొని తింటున్నా లేవు. సరే మమ్మల్ని ఇంట్లోంచి పంపించడం, నువ్వు కడుపు కన్నా మంచిగా నచ్చిన వంటలన్నీ చేసుకొని తినాలి కదా. ఎట్లా చేసుకొని తింటాను నేను ఒక్కడిని. మరి ఎందుకు పంపించినావు? నువ్వు ఒంటరిగా చేసుకొని తినలేవు, ఎవరో చెప్పిన మాటలకు మా మీద కోపడతావా? నువ్వైతే ఇక నుంచి ఎవరైనా చెప్తే తింటావా? సంతోషంగా ఉండనిస్తలేరు, చేసుకొని ఇస్తలేరు అన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉండి చేసుకోవాలి. నువ్వు బాధపడితే ఏమవుతుంది? ఇట్లా ఉంటుంది. ఆయన పాటికి ఆయన చేసుకొని తింటాడంటే అదే లేదు. ఇప్పుడు పాప పోయి బియ్యం పెట్టుకో, సౌరభ నాకు ఇంకో బియ్యం పెట్టి ఏమన్నా కూరగాయలు తీసుకురాపో. పన్నెండుకి తెచ్చుకో. సరే నువ్వు బజ్జు అన్నం పెట్టు, లేకపోతే అదేంటి వేసినాడా? అయ్యో శనక్కాయల కారం చేయి, ఆ పులగం చేసి శనక్కాయల కారం చేస్తే అడిగి జరుపుతాం. మళ్ళీ కూరగాయలకి ఏం పోతాం, సరేనా? ఓకే. ఇదే తరగతి నొప్పి. ఏదన్నా తన వరకైనా తను చేసుకొని తినాలి కదా, కడుపు నిండా చేసుకొని తిన్నాడు, ఏం చేసుకొని తిన్నాడు. ఇక బాధపడితే ఏమొస్తుంది? మనం ఎంత బాధపడ్డా కూడా మనల్ని చూసి నవ్వే వాళ్ళే ఉంటారు. అయ్యో ఎందుకు ఇట్లా జరిగిందని అనుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఇట్లా జరిగిందా, మంచిగా జరిగింది అనుకునే వాళ్ళే ఉంటారు. నేను ఎవ్వరు చెప్పిన మాటలు వినొద్దు అని మొత్తుకొని వస్తూ ఉంటా, అయినా కూడా ఇట్లనే చేస్తూ ఉంటారు. ఏనంటే కాదు, ఎవరు చెప్పినా మన మంచికి ఏం చెప్పాలి? చెప్తారా? మన మధ్యలో గొడవ పెట్టడానికి చెప్పేటోళ్ళు ఉన్నారు. మన మధ్య గొడవ పెట్టేటోళ్ళు మనకి చెప్తే మనం వినాలా? వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లాగానే ఉంటుంది. వాళ్ళు వీళ్ళు ఇట్లా కొత్త సత్తారు నా మాట మీద అని.